ఈ వాటర్లో నుంచి తీసేసి పక్కన పెట్టుకుని కొంచెం చల్లారనిద్దాం. కొంచెం మరి వేడివేడిగా వేసామనుకోండి మన ఎగ్ వైట్స్ ఏదైతే పీక్స్ అయ్యాయో అవి మరి మెల్ట్ అయిపోతుంది. అది కూడా కొంచెం చల్లారితే సరిపోతుంది. మన ఈ చాక్లెట్ మిక్చర్ని మెల్లిగా మనం ఈ ఎగ్ వైట్స్లో వేసేసుకొని లైట్గా మిక్స్ చేద్దాం. ఎక్కువ కాదు, కొంచెం కొంచెం వేసుకుంటూ మనం ఈ ఏరియేషన్ వెళ్ళకుండా లైట్గా ఇలా మిక్స్ చేసేయండి. ఇదంతా ఇందులోకి కలిసిపోవాలి. అలాగే మిగతా చాక్లెట్ కూడా కొంచెం కూడా చాక్లెట్ వేస్ట్ చేయొద్దు, మొత్తం చాక్లెట్. ఇది అందులో కన్నా వేసుకోండి, అది ఇందులో కన్నా వేసుకోండి, మీ ఇష్టం ఎలా కావాలంటే అలా. సో 30 grams వేసుకున్నాం. మనకి 2 రామికన్స్ ఈజీగా అయిపోతాయి. అంటే 2 మఫిన్ మోల్డ్స్లో లేదంటే ఇలాంటి మోల్డ్స్లో ఈజీగా మనం చేసేసుకోవచ్చు. మరొక్కసారి మెల్లిగా మిక్స్ చేద్దాం. స్పూన్తో కానివ్వండి, స్పాచులాతో కానివ్వండి, దేంతో కావాలంటే దాంతో మీరు మొత్తం ఈ ఎగ్ వైట్ మన చాక్లెట్కి మిక్స్ అయ్యేంత వరకు ఇలా మిక్స్ చేయాలి. కానీ ఏదైతే ఆ పొంగింది ఉంది కదా అది పోకుండా చూసుకోవాలి. మెల్లిగా మిక్స్ చేసేసేయండి. మరి ఎంత టెంపరేచర్లో బేక్ చేయాలి అంటే చెప్పాను కదా 190 degrees సెంటీగ్రేడ్లో ఒక లెస్ దెన్ 15 minutes పడుతుంది, ఎక్కువ టైం పట్టదు. మొత్తం మిక్స్ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఈ చాక్లెట్ మిక్చర్ని మనం ఇందులో వేసేద్దాం. మెల్లిగా ఇందులో వేసేసేయండి. కొంచెం స్పేస్ ఉంచాలి, ఎందుకంటే ఇది పైకి పొంగుతుంది. ఎందుకంటే ఎగ్ వైట్స్ మనం ఎక్కువగా వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇది 190 degrees సెంటీగ్రేడ్లో ఒక 12 minutes నుంచి 15 minutes వరకు మనం బేక్ చేద్దాం. minutes చక్కగా బేక్ చేసుకున్నాను. అయితే కరెక్ట్ మా బేకింగ్ టైంలో పవర్ పోయింది, కానీ బేక్ అయిపోయింది. మీకు వేడిది చూసుంటే అంటే అవన్ల నుంచి బయటికి తీసేటప్పుడు చూస్తే ఇవి చక్కగా ఇలా పొంగి ఉంటుంది. కానీ కరెంట్ పోయినందువల్ల ఇలా పొంగి కిందికి వచ్చేసింది. కానీ ఏం పర్వాలేదు, లోపల చక్కగా బేక్ అయింది. ఈ సూఫ్లే అనేది ఎప్పుడు వేడిగా ఇదే కప్లోనే ఎంజాయ్ చేయాలి. అంటే వేరేగా ఇలా ఉల్టా వేయకూడదు. కానీ నేను ఇది చల్లారిపోయింది కాబట్టి ఇలా ఉల్టా వేసేసాను. చూడండి మధ్యలో ఇంకా కొంచెం సాఫ్ట్గా ఉంది. ఇది కూడా వచ్చేసింది సాఫ్ట్గా. లోపల సైడ్లో ఎక్కువగా అసలు మనం ఇందులో పిండి వేయలేదు, అంతా కోకో పౌడర్ చాక్లెటే కాబట్టి ఇలా సింపుల్గా ఇలా వస్తుంది. అయితే మరి ఎలా సర్వ్ చేయాలి అంటే పౌడర్ షుగర్ తీసుకొని పౌడర్ షుగర్ని కొంచెం డస్ట్ చేయండి, లేదంటే ఐస్ క్రీమ్తో వేడిగా సర్వ్ చేయండి, లేదంటే విప్పింగ్ క్రీమ్ ఉంటుంది కదా ఆ విప్పింగ్ క్రీమ్తో కూడా మీరు సర్వ్ చేసినా చాలా బాగుంటుంది. సో సింపుల్గా మనం మన పౌడర్ షుగర్ తీసుకుని లైట్గా డస్ట్ చేసేయండి అంతే. ఇంకా ఇది మనం వేడిగా ఇంకా ఎలా కావాలంటే అలా మీరు సర్వ్ చేయొచ్చు. ఇంకా కావాలంటే కొంచెం చాక్లెట్ సిరప్ పైన వేసేసేయండి, ఇంకా బాగుంటుంది. లేదంటే నేనేం సజెస్ట్ చేస్తానంటే వేడిగా ఒక స్కూప్ ఐస్ క్రీమ్ వేసి ఇచ్చేసేయండి, ఇంకా అంతే చాలు. మరి టేస్ట్ చేసేద్దాం మన సింపుల్ అయిన సూఫ్లే. చూసారా? కానీ నేను ఒక్కటి అప్సెట్, కరెంటు పోయినందువల్ల ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. కానీ కుక్ మాత్రాన పర్ఫెక్ట్గా అయిపోయింది. సో ఇప్పుడు నేను తినటానికి రెడీ. మా వాడికి ఇవాళ ఇది ఇచ్చాను అనుకోండి, నా వెనకాలే ఉంటాడు. ఇంకా కొంచెం లైట్గా బేక్ అయింది అనుకోండి, మనకి లోపల నుంచి చాక్లెట్ బయటికి వస్తుంది. ఇది పర్ఫెక్ట్గానే ఉంది. ఇంకా మీకు కొంచెం తక్కువగా బేక్ చేయాలనుకుంటే ఇంకొంచెం తక్కువ బేక్ చేస్తే మనకి చాక్లెట్. ఇప్పుడు దీన్ని చక్కగా కలుపుకొని దీనికి కావలసినంత నీళ్లు పోసేసి మనం దీన్ని కలుపుకుందాం. అంతా కలుపుకున్న తర్వాత కొంచెం తేమ దానికి అంటడం కోసం మరీ ఎక్కువ నీళ్లు వేయక్కర్లేదు, కొంచెం వేసి ఆ శనగపిండితో పాటు దీన్ని కలుపుకొని పకోడీలా వేసుకుందాం. వీటిని ఇందులో నూనెలో ఫ్రై చేసుకుందాం. వంకాయలు సాఫ్ట్గా ఉంటాయి, కొంచెం ఉప్పు తాకగానే పర్ఫెక్ట్గా అయిపోయింది. మనం దీన్ని పకోడాలా వేసుకొని ఫ్రై చేసుకొని తర్వాత దీంతోటే మనం కూర కూడా చేసేసుకుందాం. చాలా సింపుల్, చూస్తారు కదా. ఇలా చిన్న వాయిదాల్లో మనం మంచిగా ఫ్రై చేసుకుంటాం. ఈ వంకాయలు వేసేసి ఫ్రై చేసుకున్నాం. కొంచెం సాఫ్ట్గా కొంచెం కరకరలాడుతూ భలేగా ఉంటాయి. అయితే వంకాయలకి నూనె పీల్చుకునే గుణం ఉంటుంది కాబట్టి మనం ఒక పేపర్ టవల్ మీద ఇలా తీసేసుకుందాం. చూడండి, కొంచెం వంకాయ అయినా బోల్డ్ కూర తయారవుద్ది. దీన్ని మనం టమాటాలు అవన్నీ వేసి కూర తయారు చేసేసుకుందాం. ఇదే విధంగా ఈ వంకాయ పకోడీ రెడీ అయిపోద్ది. తర్వాత టమాటాతోటి చేసుకొని దాంతోపాటు వేసుకొని చక్కగా వడ్డించుకుందాం. ఇదే విధంగా మిగతా వంకాయలను కూడా పకోడీలా వేసి ఫ్రై చేసుకుందాం.
మనం ఏ కూరగాయలైనా వంకాయ ఏంటి ఏదైనా కానీ చక్కగా కొంచెం శనగపిండి వేసేసి ఈ విధంగా ఫ్రై చేసేసుకుంటే ఏంటి ఇంతకుముందు ఫ్రై చేసిన వాటాలో సగం తినేసాను. మనం వంకాయ పకోడీ కూరలో పల్లీలు కూడా వేసి చేసుకుంటారు, కానీ ఈరోజు కేవలం టమాటా మసాలా వేసేసుకొని దీన్ని అందులో సాటే చేసుకుందాం. మరీ కరకరలాడుతూ లేవు, మరీ సాఫ్ట్గా లేవు, పర్ఫెక్ట్గా ఉన్నాయి. అయినా వంట చేసేటప్పుడు లైట్గా తినేయచ్చు. దీన్ని తీసేటి పక్కన పెట్టి ఇందులో కూర చేసేసుకుందాం. ఏదైతే నూనె ఫ్రైయింగ్కి వాడామో అదే కొంచెం నూనె ఇందులో వేసేసుకున్నాను. మరి దీంట్లో ఎండుమిరపకాయలు, అలాగే మన ఆవాలు, సన్న ఆవాలు ఉన్నాయి, అందుకే ఎండుమిరపకాయలు వేసిన తర్వాత వేశాను. అలాగే ఇందులో కొంచెం జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయ, అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసేసి వంట స్టార్ట్ చేసేసుకుందాం. ఇందులో కరివేపాకు, అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకుందాం. కలుపుకొని ఇందులో మన టమాటా ముక్కలు వేసుకుందాం. అయితే కారపొడి, ధనియాల పొడి, కావాలంటే జీలకర్ర పొడి కూడా ఇందులో వేసుకోవచ్చు. కానీ చివరిలో కొంచెం అంత కొబ్బరి, గసగసాలు, ఎప్పుడు పల్లీలు అవి వేసుకుంటూ ఉంటాం కదా, గసగసాలు కొబ్బరి చక్కగా వేయించేసి పొడిగా చేసుకున్న దాన్ని కూడా మనం వేసుకుంటే కూరకి మంచి టేస్ట్ వస్తుంది. టమాటాలు కొంచెం ఎక్కువగా వేసుకొని ఈ కూర తయారు చేసుకుందాం. అయితే టమాటాలు మరీ సాఫ్ట్గా కరిగిపోవాల్సిన అవసరం ఏం లేదు. దీన్ని ఈ ఉల్లిపాయలు కుక్ అయిన తర్వాత వేసి ఫటాఫటా 2 నిమిషాల్లో మన కూర రెడీ అయిపోతుంది. హోటల్లో మాకు ఇలా వంకాయలు ఇవన్నీ నూనెలు బోల్డ్ ఉంటాయి కాబట్టి అప్పటికప్పుడు ఇలా ఫ్రై చేసేసి వేస్తూ ఉంటాం. దీంట్లో మనం వెల్లుల్లి కూడా వేసి లైట్గా బరకగా దంచేసుకొని వేసేసుకుందాం. వెల్లుల్లి ఇలా దంచి దీంట్లో వేసుకొని దీంతో పాటు కొబ్బరి, గసగసాల పొడి, అంటే కొబ్బరిని గసగసాలని బాగా వేయించుకొని పొడి చేసేసుకున్నాను. దాన్ని దీంట్లో వేసుకొని దీంట్లో కారపొడి, ఈరోజు నేను వాడే కారపొడి మన స్వస్తిక్ స్పైసెస్ వాళ్ళది. కొంచెం వేసిన వంటల్లో మంచి సువాసన, మంచి రుచినిచ్చేస్తుంది. సో మీరు కూడా తెచ్చుకొని వాడండి, హెల్తీగా కూడా ఉంటుంది. ధనియాల పొడి, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకుందాం. వేసి చక్కగా దీన్ని టాస్ చేసుకుంటే ఆ గసగసాలు, కొబ్బరి, ఆ వెల్లుల్లితోటి మంచిగా తయారవుతుంది. కొంచెం సేపు ఈ టమాటాలు లైట్గా కరగ్గానే ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ వంకాయ పకోడీ వేసేసుకొని చక్కగా వేడిగా వడ్డించేసుకోవచ్చు. ఈ టమాటాలు లైట్గా కరగగానే ఇందులో తగినంత ఉప్పు, అలాగే మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న మన వంకాయ, మన పకోడీ ఇందులో వేసేసుకొని మనం చక్కగా కలిపేసుకుందాం. గసగసాలు, కొబ్బరి, ఈ టమాటా అంతా కలిసి ఈ వంకాయకి మంచి టేస్టీగా, ఇది మరీ డ్రైగా ఉండదు, మరీ సాఫ్ట్గా ఉండదు. ఇప్పుడు తింటూ ఉంటే ఆ వంకాయ పకోడీ మంచి టేస్ట్ వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం డ్రైగానే చేసుకొని దీన్ని తినాలి. ఇంకా కొంచెం ఉన్నదంతా వేసేసి చక్కగా కలిపేసుకున్నాం. ఈ విధంగా కలిపేసుకొని మనం స్టవ్ కట్టేసుకుంటే సరిపోతుంది. ఒక్కటి ఆ పకోడీలో వేసిన ఉప్పు, అలాగే దీంట్లో వేసిన ఉప్పు కరెక్ట్గా ఉంటే కనుక మంచి టేస్ట్ వచ్చేస్తుంది. సో స్టవ్ కట్టేసి దీన్ని వడ్డించేసుకోవడమే. మనం తినేటప్పుడు ఈ వంకాయ వేపుడు ఏంటి దీనికి ఇంత చమత్కారం వచ్చిందనే విధంగా చక్కగా ఉంటుంది. పొడిగా, డ్రైగా, మరి కొంచెం అంతా టమాటా మసాలా అంతా తాకుతూ డిష్ రెడీ అయిపోయింది. దీన్ని అన్నంతో కలుపుకోవచ్చు, రొట్టెలతో తిన్నా చాలా సూపర్గా ఉంటుంది. దానికి ప్రతి బైట్లో కొంచెం ఆ చమత్కారం అంటే తినేటప్పుడు ఎంతో మజా వస్తుంది. ఇదే విధంగా కూర రెడీ అయిపోయింది. ఈ వంకాయ కూర తింటూ ఆహా ఇంత సూపర్గా ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోతారు. చాలా సింపుల్గా చేసేసుకున్నా, చాలా స్పెషల్గా రెడీ అయిపోయింది. సో మరి మీరు కూడా చేసేసుకోండి, తినండి. ఎందుకంటే ఎంత పొగలొస్తున్నా వాడు